వైసీపీ దగ్గర ఉంటే 20 ఏమో తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి పరిస్థితి. అంత లీడ్ అనేటువంటిది జాతీయ స్థాయిలో కనపడటం లేదు అనేటువంటి నా పాయింట్. రైట్. ఒకసారి రవికిరణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. రవికిరణ్ గారు వినిపిస్తుంది. రజనీ గారు చెప్పారు. రజనీ గారు సార్ నాకు ఇంకొకటి ప్యానల్ ఉంది సార్ నేను ఒక చిన్న విషయం మీరు మాట్లాడండి. సార్ వినపడుతుందా? మీరు మాట్లాడండి రజనీ గారు. సార్ నేను ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఎంతో ఇష్టమైన పల్నాడు ఏరియా నర్సరావుపేటలో ఉన్నానండి. దారి పొడుగున చెక్ పోస్టులు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది. ఒక రాయి కాదు కదా, ఒక మనిషి కిందకి వంగితే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి నెలకొనింది. సో చాలా సంతోషంగా ఉంది సార్. నేను పుట్టి పెరిగిన ఏరియా అంతా కొట్టుకు చచ్చిపోతుంటే, రక్తపాతం చూసి బాధపడుతూ ఎక్కడి నుంచో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ ఏరియాలో ఉండి కౌంటింగ్ అయ్యే వరకు పరిసరాల కంప్లీట్ చేసుకోవాలని వచ్చాను. 100% ప్రశాంతంగా నడుస్తుందండి. ఎక్కడ అల్లర్లు జరగవు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలు స్వాగతించే పరిస్థితుల్లో ఉన్నారండి. ఎందుకంటే రాజులు బాగానే ఉంటారు, మధ్యలో సైన్యం పోతారు అనే విషయాన్ని కళాఖండిగా మనం చెప్పాం. ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ వర్గం ఓడిపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు నెక్స్ట్ వీక్ లో వచ్చి మేము కండువాలు కప్పించుకుంటాం రజనీ గారు అంటూ చాలా పెద్ద వాళ్ళు కూడా ఫోన్లు చేయడం జరిగింది. ఇంకా కౌంటింగ్ అవ్వలేదు కదా సార్ అంటే అయిపోయిందిలేండి మా దృష్టిలో అంటున్నారు. సో అక్కడ మాకు చాలా సంతోషం అనిపించిందండి. 100% అల్లర్లు జరగవు. చాలా బార్కెట్లు అది పెట్టేశారు. కండువాలకు ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడైతే. భారీ ఎత్తున కూటమి కండువాలండి. అది జనసేన, టీడీపీనా వాట్ ఎవర్ ఇట్ మే బి. వైసీపీలో మాత్రం ఉండడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడట్లేదు. కర్చీఫ్లు అయితే వేసేసుకున్నారు ఎవరెవరు ఏ పార్టీకి వెళ్ళాలనేసి. మొన్న శ్రీకృష్ణ దేవరాయల దగ్గర మీద ఇంత రాయి పడింది చూడండి కారులో. అందుకనే నేను వెళ్ళాలి నర్సరావుపేట అంటే వెళ్ళు అనే పరిస్థితికి వచ్చారండి. కానీ అంత అల్లర్లు జరిగే పరిస్థితి ఏం లేదండి. వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసుకున్నారు. ఇక గలాటాలు చేస్తే మనమే గల్లంత అయిపోతాం, కేసులో ఇరుక్కుపోతాం, వచ్చేది కూటమి ప్రభుత్వం అంటూ ఎక్కడికక్కడ స్తబ్ద అయిపోయారండి. అది మాత్రం అయితే నేను పల్నాడులో చూశాను. కౌంటింగ్ ఎవరికి ఇక్కడే ఉండి కూడా వాయిస్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు ఎలాగూ పల్నాడు టూర్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ మీతో జాయిన్ అవుతాం. అండ్ రవికిరణ్ గారిని ఒకసారి మాట్లాడదాం. రవికిరణ్ గారు వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. రవికిరణ్ గారు ఇప్పుడు మనం ట్రెండ్స్ ఒకసారి చూస్తే ఎన్డీఏ కూటమికి కేంద్రంలో రాష్ట్రంలోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం మనకు కనబడుతుంది. నేను ఈ ఛానల్ లో కాదు, గ్యాప్ లో కూడా మొత్తం కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు 270 టచ్ చేశారు. కొంచెం వెంకట్ గురుమూర్తి గారు మీరు మ్యూట్ లో ఉండ ప్రార్థన అండి. వెంకట్ గురుమూర్తి గారు దయచేసి మీరు మ్యూట్ లో ఉండండి, వేరే గెస్ట్ మాట్లాడుతున్నారు. రవికిరణ్ గారు మీరు మాట్లాడండి. నేను వేరే నేషనల్ ఛానల్స్ కూడా ఈ గ్యాప్ లో చూశాను. చూస్తే రిపబ్లిక్ వేరే ఛానల్స్ లో కూడా ఎన్డీఏకి 320 అలా చూపిస్తున్నారు. ఇంకా 100 లోక్సభ స్థానాలకు కూడా ట్రెండ్స్ కూడా రావాల్సి ఉంది. సో ఓవరాల్ గా అయితే ఓకే, ఇది టూ ఎర్లీ ఫర్ ప్రెడిక్ట్. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూస్తే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు మీరు చూపిస్తుంది 32 చూపిస్తున్నారు, వైసీపీ 1 చూపిస్తున్నారు ట్రెండ్స్. ఓకే, ఇది వినిపిస్తుంది అండి. దయచేసి మిగిలిన వారికి ఒక రిక్వెస్ట్ అండి, మిగిలిన వారు మ్యూట్లో ఉండ ప్రార్థన, ఒకరు మాట్లాడుతుండగా దయచేసి. రైట్, మీరు మాట్లాడండి సార్. రవికిరణ్ గారు మ్యూట్లో ఉండండి. సో ఓవరాల్ గా మనకి ఇప్పుడు 32 చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో 32 చూపిస్తున్నారు మీరు. సో ఇప్పుడు యాజ్ అండ్ నౌ అయితే ఇట్స్ వెరీ ప్రామిసింగ్. అయితే కొన్ని సర్వే సంస్థలో 161 అలా ప్రిడిక్ట్ చేసి ఆ దిశగా వెళ్తుందా అన్న అనుమానాలు అయితే కనపడుతుంది. ఆనందదాయకంగా